నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలో ఉన్నప్పటికీ, అడుగులు తడబడిన సమయంలో మన చేయి పట్టి నడిపించేటువంటి దేవాది దేవుడు మనం ఆశ్రయించాం. ప్రైజ్ గాడ్. సంతోషంగా కప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం. అంధకారమే దారి మూసిన, నిందలేలను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలేలను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఎస్, శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ మార్గంలో నడవాలో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అంధకారమైన స్థితిలో ఉన్నప్పటికీ, దారి తప్పిన స్థితిలో ఉన్నప్పటికీ, నిందల చేత కృంగదీసిన స్థితిలో ఉన్నప్పటికీ, ఆయన చిత్తము నీ జీవితంలో మన జీవితం ఏమైందో అదే నెరవేర్చబడుతుంది. స్తోత్రం. కష్టాలకు కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన, కష్టాలకు కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మన విశ్వాసంపై ఆధారపడినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కాల్చివేసిన స్థితిలో ఉన్నప్పుడు, శోకాల చేత నీ గుండె బద్దలవుతున్న స్థితిలో ఆయన చిత్తం ఏమైందో అదే నెరవేర్చబడుతుంది. ఎస్, ప్రైజ్ గాడ్, స్తోత్రం. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి కరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ గాడ్. మంచిది. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఈనాటి మన యొక్క శిలువ శ్రమల ధ్యానాలు, ఈనాటి ఈ అనుదినపు ఉపవాస ధ్యానాలు, శిలువ ధ్యానాలు, శ్రమల దినాలలో దేవుని ఉన్నత కృపలో ఏ మార్పు లేకుండా దేవుడు సమయాన్ని, వాతావరణంను, సేవకులను, విశ్వాసులను ఈ రీతిగా లేవనెత్తి దేవుడు తన పనిలో ఈ 40 దినములు దేవుని చిత్తములో ఆయన వెలికిడిలో జరగవలసినటువంటి ధ్యానాలు. యేసు ప్రభువు వారు ఈరోజు మరణించలేదు. ఈరోజు ఆయన 40 దినాలు మరి ఉపవాసం చేయలేదు. భూమిని, సర్వలోకమును నిర్మాణం చేసిన తరువాత అపవాదికి ఆయనకు మధ్య జరిగినటువంటి పోరాటంలో ఆయన చేసిన 40 దినాల ఆ ఉపవాస దినములను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో, కష్టాల్లో, శ్రమలో, వ్యాధులలో, బాధలలో, ప్రతి విధమైన పరిస్థితులలో దేవుని సన్నిధిలో గడుపుట, దేవుడు ఏ రీతిగా మన నడిదినమున చక్కని వర్తమానం విన్నాం. సోదరి పింకీ మరి మాట్లాడుతున్న సందర్భంలో ఆ యొక్క ఇశ్రాయేలీల యొక్క స్థితి, బెన్యామీనీల మీద మరి ఓటమి, బెన్యామీనీలు ఇశ్రాయేలీయులు వారి యొక్క ఆ యుద్ధ ప్రధానములో లేదా పోరాటములో జరిగినటువంటి ఆ ప్రస్తావనలో ప్రాముఖ్యమైన ఉపమానం ఏంటంటే, వారి గెలుపుకు ప్రధాన కారణము ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ప్రాధేయపడగలమో, ఎప్పుడైతే దేవుణ్ణి అడగగలమో, అన్నపానములు మానుకొని ఉండుట కాదు కానీ
దేవునితో మమేకమై దేవుని సన్నిధిలో గడపటమే ఉపవాసం అనే మాటకు ప్రాముఖ్యమైనటువంటి అంతరార్థం. కనుక అటువంటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుప్రభు వారు 2025 సంవత్సరాల పూర్వకమే ఆయన సిలువకు అప్పగించబడ్డాడు, శ్రమలు అనుభవించాడు. ఇదంతా ఈనాటి హిస్టరీ కాదు. కానీ క్రైస్తవుడు అనుదినము జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతులను ఈ 40 దినాలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటుంటాం. కనుక అట్టి కృపలో దేవుడు ఉంచినందుకై, ఆ సమయాన్ని దేవుడు మనకు కూడా దయచేసినందుకై సంఘములో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసి మరి సేవకుని మాటను ప్రేమించి, ఆహ్వానించి, గౌరవించి మరి కార్యక్రమాలు జరగడానికి, కొనసాగింపడానికి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను. ప్రతి కుటుంబానికి శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి నాటి వాక్య భాగములు అందించుటకు మన వద్దకు ఈసై బొమ్మలాపురం ఏరియా చైర్మన్గా ఉంటూ బొమ్మలాపురం సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి పాస్టర్ పి చంద్ర వారు మన మధ్యలో ఉన్నారు. మనకు వర్తమానం అందిస్తారు. ప్రార్థన చేసుకొని సమయాన్ని వారికి అప్పగిద్దాము. ఆ మాదిరిగానే మరి నిన్నటి దినమున జ్ఞాపకం చేశాను, నిన్నటి దినమున విషయాన్ని మీకు తెలియజేశాను. మన సంఘ మరి మన ఈసీఐ ఏరియా సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ కమిషనరీ రెవరెండ్ డాక్టర్ కేఆర్ ప్రసాదయ్య గారి ఆరోగ్యం కొరకు ఈ దినము కూడా అక్కడి నుంచే వెళ్ళి నేను డైరెక్ట్గా ఇక్కడే దిగాము. దేవుని కృపలో దేవుడు కొంత స్వస్థతనిచ్చాడు, మరి కొంత బలహీనత కలిగి ఉన్నాడు. దేవుడు మన యొక్క ప్రార్థనలు వృధా చేయడని నేను నమ్ముతూ ఉన్నాను. గనుక మరి ఆయన కొరకు ప్రార్థించవలసిన ఆవశ్యకత మనపై ఉంది. గనుక చిన్న ప్రార్థన చేసుకుని అనంతరం సమయాన్ని దేవుని దాసులకి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలైనా పగటి కాలం అంతా నీ అపారమైన కృపలో కాచి ఇదిగునైనా మా ఆలోచనలు, మా తలంపులు సమస్తమునైనా మీ చిత్తంలో నెరవేర్చుతూ ఇదిగో ప్రభువా మరి ఒంగోలు హాస్పిటల్లో తండ్రినైనా నీ దాసుడు తండ్రి మరి బలహీన స్థితిలో నాయన ఉన్న విధానంలో ప్రభువా మరి కొంత స్వస్థత మరి మీ ద్వారా విడుదల కలిగిందని మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకా నాయన బలమైన ఆరోగ్యాన్ని దయచేయండి. శరీరంలో ప్రతి అవయమును, కండరమును తాకండి. ఏ భాగంలో ఏ బలహీనత కలిగినడో యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఆ రీతిగా ప్రభువా మరి ప్రభువా మీరు చేస్తున్న మేలును బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి మీరు తప్పించినందుకు ఈ స్తోత్రాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. మరి ఎదురినైనా మరి నాటి మరి సంఘములోని ఈ యొక్క శిలువ ధ్యానములలో నీ దాసుడు నైనా పాస్టర్ చంద్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సంఘములో ప్రభువా మీ పక్షమున నిలబడటకు నైనా మీరు సిద్ధపరిచిండుగా నీ దాసుని నోటికి మీరు బోరుగా ఉండి మాట్లాడి నైనా నీ బిడ్డలు గ్రహించలాగను, మాటలు అంగీకరించలాగను, ఆ రీతిగా వారి జీవితాలు సరిచేసుకునేలాగను కార్యాలు జరిగించమని మా ప్రభువు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. సమయాన్ని దేవుని దాసునికి అప్పగిస్తూ ఉన్నాను. ఒక్కసారి స్తోత్రం చెప్దామా? ఏదో మూసారు వెళ్ళారా? హల్లెలూయా. ముందుగా నాకు సమయాన్ని ఇచ్చిన అన్నగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అన్నగారు మధ్యాహ్నం ఫోన్ చేసి అయ్యా ఈరోజు ఖచ్చితంగా సంఘానికి రావాలని చెప్పగానే నేను ఆపిపేర్లేనే ఉన్నాను. ఖచ్చితంగా వెళ్ళి వాక్యం చెప్పాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. సమయము ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది, అదే మనకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండమ్మా.
ఒక పాట పాడ, అంటే ఒక పల్లవి పాడతా, తర్వాత వాక్యంలోనికి నాకు దేవుడు అనుగ్రహించిన మనకు ఒక, అంటే ఇప్పుడే పాడాను, మళ్ళా పాడదాం అనుకుంటున్నా. నీతి స్వరూపుడవు నిజ దేవుడవు, నిన్నే ఆరాధింతును, నీతోనే జీవింతును, నిన్నే ఆరాధింతును, నీతోనే జీవింతును, నీతి స్వరూపుడవు నిజ దేవుడవు. ఆమేన్. దేవుడు ఈ సంవత్సరం నేను రాయడానికి ఒక కృపను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హుషారుగా ఉండండి. అమ్మ, ఎంతమంది ఉపవాసం ఉన్నారు? దేవునికి మహిమ కలుగును. అంటే ఖచ్చితంగా ఉండాలని కాదు, కానీ దేవుడు నియమించిన ఆ కార్యక్రమాన్ని మనం ఏం చేయాలి, ముందుకు అంటే దాన్ని అవలంబించుకోవాలి, కొనసాగించాలి. మీ ఇష్టం, అంటే ఉండగలిగిన వారు ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. అది మీ యొక్క శరీరానికి, మీ మనసుకు సంబంధించిన పని. నేనైతే అనుకున్నాను, చెప్పగానే బైబిల్ ముందు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాను ఒక వాక్యాన్ని. అయ్యా, ఏం వాక్యం చెప్పాలి అని ఆలోచన చేస్తూ చూసినప్పుడు అక్కడ ఉపవాసము ఎలా చేయాలి, ఈరోజు అంశం ఏంటంటే ఉపవాసము ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనే అంశాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం చదవండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటము, మీ యొక్క రక్త సంబంధికి ముఖము తప్పింపక ఉండుటయు, దిక్కు మాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు కనపడినప్పుడు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే మనకు తెలిసింది ఏంటో తెలుసా? దేవుడు ఉన్నామన్నాడు కదా, ఒక పూటో లేదా 2 పూటలో, లేదా వీలైతే ఒక రోజు లేదా 2 రోజులు, వారము లేదా నెల ఉండి అంతటితో ముగించడం కాదు. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడి ఉన్నదే నిజమైన ఉపవాసము. ఏంటి? మొదటి మాట, అందులో కొన్ని మాటలు ఉన్నాయి. మొదటిగా చదవమ్మా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టడం. అక్కడ కొన్ని పాయింట్లు ఏమని ఉన్నాయి? నీ ఆహారము ఎవరైతే ఆకలి కొని నీ ఇంటికి వస్తారో వారికి పెట్టడం. చాలా మంది జీవితాల్లో చేసే పనికి మాలిన పని ఏంటో తెలుసా? ఎవరైనా, అమ్మ నేను అంటున్నాను కదా, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం చాలా నేర్చుకోవాలి. మనం విశ్వాసులుగా క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పని ఏంటో తెలుసా? ఎవరైనా వస్తారు, ఏమని చెప్తారు తెలుసా? అన్నం లేదు, అన్నం ఏం చేస్తాం? కొండలు వండుకొని పెట్టుకుంటాం తినడానికి. ఏం చేస్తాం? ఎవరైనా వచ్చారనుకో, మా ఇంట్లో అన్నం లేదు పక్కింటి ఇవ్వండి అని వారిని అక్కడి నుండి తరిమేస్తూ ఉంటాం. అది నిజంగా అది ఉపవాసమా? కాదు. ఇంకా ఏమని రాయబడి ఉంది? నీ రక్త సంబంధికి ముఖము అంటే మళ్లించకూడదు. ఎవరైనా
మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకో ఏం చేస్తాం? ఈయన ఏ విధంగా అయినా ఈ నుండి తప్పించుకోవాలని అటు వెళ్ళిపోతాం. పలకరించిన కూడా పలకని పరిస్థితి. వారు ఏది నిన్ను ఆశించి రారు, నీ మీద ప్రేమతో వస్తారు గనుక వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఇంకా దిక్కుమాలిన బీదలు నీ ఇంట ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఇంకా వస్త్రహీనుడు కనపడినప్పుడు నీ వస్త్రాలు ఇచ్చుట చేయడమే ఇదియే కదా. ఏమంటున్నాడు దేవుడు? ఇదియే కదా, ఇదే కదా నిజమైన ఉపవాసం. కానీ ఇలాంటి ఉపవాసాలు మనం చేస్తున్నామా? ఏదో బైబిల్లో దేవుడు చెప్పాడు కదా ఉపవాసం ఉన్నామని. ఉపవాసం ఉంటే సరిపోద్దిలే, ఏముందిలే, ఒక 5 నిమిషాలు లేదా 1 గంట లేదా 1 వారము 10 రోజులు ఉండి ఆపేస్తాం. ఇది కాదు ఉపవాసం అంటే. ఆహారము కొనిగిన ఆహారము ఆకలిగిన వారికి పెట్టుటయు, దిక్కుమాలిన వారిని ఆదరించుటయు, నీ రక్త సంబంధికులను ప్రేమించుటయు, వస్త్రములు లేని వారికి నీకు కలిగినది ఇచ్చుటయే నిజమైన ఉపవాసం. ఇలా చెయ్యండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఇలా చేయకుండా ఏదో 1 గంట ఉందాములే, మందిరానికి పోతున్నాం కదా, ఈ 5 నిమిషాలు ఉండి ఇంటికి పోయి మరలా ప్లేట్ నిండా వేసుకొని తినేద్దాంలే. ఇది కాదు ఉపవాసం. ఖచ్చితముగా బైబిల్ గ్రంథంలో చెప్పినది చెప్పినట్టుగా చేయుటయే నిజమైన ఉపవాసం. ఒకవేళ చేత కాకపోతే నీవు ఉండకపోయినా పర్వాలేదు. ఇలా చేయకుండా కొంతమంది చెప్పుకుంటారు, ఏమని తెలుసా? నేను ఉపవాసం ఉన్నాను, దండూరేస్తారు. నేను ఈరోజు ఉపవాసం ఉన్నా. నీ ఉపవాసం ఎవరికి కావాలి? దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయకుండా నువ్వు నీకు అనుకూలంగా మలుచుకోవడానికి ఉపవాసం ఉన్నా కూడా అది ప్రయోజనము కాదు. నా దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా వస్తే మనకు కలిగిందే ఒక ముద్దన్నం పెట్టండి. ఇంకా ఏమన్నా నీకు కలిగినదే, చినిగిపోయింది అయినా సరే ఏదో అలా వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? సంతోషపడతారు. ఇలా చేయకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఉపవాసములున్నా ఆ ఉపవాసానికి ఏముండదు, అర్థం అనేది ఉండదు. అలా చేయొద్దు. ఖచ్చితముగా నీకు కలిగినది ఇతరులకు ఇచ్చుటయే నిజమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కూడా దేవుడు వినట్లేదో తెలుసా? కుమార్ చూద్దామా? మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఏమని? యేసయ్యా, నేను ఈ యొక్క రాత్రి కాలము ఉపవాసం ఉన్నాను, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను, నా శరీరాన్ని నల్లగొట్టుకున్నాను, ఉదయం నుండి సాయంత్రం వరకు అయ్యా మంచినీళ్ళు కూడా తాగలేదయ్యా, ఒక ముద్ద అన్నం కూడా తినలేదయ్యా అని కొంతమంది ప్రార్థన చేస్తారు. అయితే ఎందుకు ప్రార్థన వినడం లేదో చూద్దామా? 3-4 వచనాలు చదువుదామమ్మా. దేవుని ప్రశ్న వేస్తూ ఉన్నారంటే ఇక్కడ ప్రజలు, అయ్యా మేము ఉపవాసం ఉన్నప్పటికీ నీవెందుకు మా ఉపవాసమును మమ్ములను ఎందుకు నువ్వు చూడట్లేదు? మా ప్రాణములను అయాసపరుచుకుంటున్నాం. దేని చేత? ఉపవాసముల చేత మా ప్రాణములను మేము అయాసపరుచుకుంటున్నాం. నువ్వు ఎందుకు లక్ష్య పెట్టట్లేదయ్యా అని ప్రజలు అంటారంట. నువ్వు కూడా అనొచ్చు, మనం కూడా అనొచ్చు, అయ్యా పొద్దుగుకులు మేము ఉపవాసాలున్నా నువ్వెందుకు అసలు మా ప్రార్థన వినట్లే, మా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు,
మేము ఎంతగా మోకరించినా కూడా మా ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు రావట్లేదని ఒకవేళ నీవు అడుగుతావేమో. ఇక్కడ ఏమని ఉందమ్మా? ఏం చేస్తున్నారంట? మీరు ఉపవాస దినమున వ్యాపారములు చేయుచున్నారంట. వ్యాపారం అంటే ఏంటో తెలుసా? మీ సొంత పనులు చేసుకుంటున్నారంట. దేవుని పనిని పక్కన పెట్టేస్తూ ఉన్నారంట. అయ్యో, ఈరోజు దైవ సేవకుడు చెప్పాడు కదా, నేను ఖచ్చితంగా దేవుని మందిరానికి పోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి అని ఒకవేళ దైవ సేవకుడు చెప్పాడు అనుకో, ఏం చేస్తాం? రోజు ఏం భక్తిలే అనుకునే వాళ్ళేరా, రోజు మందిరానికి పోవాలా, ఈరోజు బాకపోతే ఏమైందని మన సొంత వ్యాపారములు చేసుకుంటున్నామంట. సొంత పనుల మీద నిమగ్నమైపోయి ఉన్నామంట. అయితే దేవుడు అంటున్నా, మీరు మీ పని వారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు కనుక నేనేం చేస్తున్నాను? మీ ఉపవాసము నేను అంగీకరించట్లేదు. అదే రీతిగా మీరు ఉపవాసముండి ప్రార్థన చేసిన నేను మీ ప్రార్థన వినడం లేదు. ఇది మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఉపవాసం ఉంటాము, అయితే దేవుని సన్నిధికి రాము. ఉపవాసం ఉంటాము, దేవుని ఆరాధించం. ఉపవాసం ఉంటాము, దేవుని సన్నిధిలో దేవుని కీర్తించము. ఉపవాసం ఉంటాము, దేవుడు దైవ సేవకుని చేత చెప్పించిన మాట వినం. అసలు ఇది ఉపవాసమేనా? ఉపవాసము కాదు. ఉపవాసం అంటే ఏంటంట? మీరు మీ పనులను పక్కన పెట్టేసి దేవుని పనిని కొనసాగించుటయే నిజమైన విశ్వాసము. చప్పట్లు కొట్టండి గట్టిగా. దైవ సేవకుడు ఏదైనా చెప్తే అది మీరు ఏం చేయాలి? వినాలి. ఎన్ని దినాలు ప్రార్థన అని చెప్పడం? ఉపవాస దినాలు ఎన్ని రోజులని? 40 రోజులు. 1 గంట లేదా 2 గంటలు మనం దేవుణ్ణి ఆరాధించేది. కానీ ఆ 1 గంట 2 గంటలు మీ సమయానికి ఉపయోగిస్తున్నాం, కానీ దేవుని పని చేయట్లేదు. ఇది నిజంగా ఉపవాసము కాదు. చాలామంది ఉండవచ్చు, కానీ రావడానికి ఏం అడ్డం వస్తున్నాయి? మన పనులు. మీ పనులలో మీరు నిమగ్నమైపోయారు. అందుకని మీ ప్రార్థన నేను వినను అంటున్నాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత సంపాదించు, నీ సంపాదన ఏమైద్దో తెలుసా? చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా అయిపోద్ది. ఎప్పుడు దేవుని పని పక్కన పెట్టేసి దేవుడు లేడు, ఎవరు లేరు, నా కడుపే నా దేవుడని ఎవరైతే అనుకుంటారో వారు దేవుని పనిని పక్కన పెట్టేసి వారి సొంత పనులను నిమగ్నమైపోయి వారి ప్రార్థన దేవుడు ఎన్నడూ వినడు. వింటాడా? వినడు. వినాలంటే ఏం చేయాలి? మీ హృదయమును, మీ శరీరమును, మీ ఆత్మను మీరు కఠినపరుచుకొని దేవుని సన్నిధిలో ఉపవాసము నుండి ప్రార్థించండి. ఇదే కదా నిజమైన ఉపవాసము అని భక్తుడు చలవిస్తూ దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నమాట. ఉపవాసం ఉండి మనము చేయవలసిన 3 పనులు ఏంటో మనం చూద్దాం. మొదటి పని చూడండి, ఉపవాసం ఉండి చేయవలసిన ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23 చదవమ్మా. క్రైస్తవులు చాలమ్మ. ఏమంటున్నాడు? మేము ఉపవాసముండి మనవి చేయగా, చదవమ్మా, మన మనవి దేవుడు ఆలకించెను. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండి ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థించుటయే ఉపవాసము. ప్రార్థన చేయడం ఏంటి? ఉపవాసం. ఉపవాసం ఉండి మనం ఏం చేస్తాం?
ఇంట్లో ఉంటాం, అబ్బా శరీరం అంతా నీరసించిపోయింది అని చెప్పి ఏం చేస్తాం, ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉన్నంత మాత్రాన నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నట్లు కాదు. ఏం చేయాలి? ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి నీ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా ఈ దినము నేను ఉపవాసం ఉన్నాను, నా ఉపవాసానికి అయ్యా ప్రతిఫలమును దయచేయి, నా యొక్క సంఘమును ఆశీర్వదించు, నా గ్రామమును దీవించు అని నీవు ఎప్పుడైతే మొర పెడతావో ఆ మొర విని ఆలకిస్తాడు. ఆలకించి నీ ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చేయాలి ఉపవాసం. ఉపవాసముని చేయవలసిన మొదటి పని ఏంటి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, నువ్వు బ్రతికిన దినములన్నీ దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడినా వ్యర్థమే. ఏం చేయాలంట? నువ్వు ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడని నా దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 రోజులంట దేవుని బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అంటే ప్రార్థన చేస్తూ యేసయ్య చెప్పే బోధన వింటూ ఉన్నారంట. 3 దినాలు గడిచిపోయింది. 3 దినాలు గడిచిపోయిన తర్వాత బాగా ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఏం చేయాలి? తినాలి కదా. అక్కడ ఉన్న యేసు ప్రభు అన్నాడు, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఉన్నట్లయితే మీకు వారికి వడ్డించమని చెప్పినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఏమంటున్నారు తెలుసా? మా దగ్గర ఏముందయ్యా, ఇన్ని రోజులు నీ దగ్గరనే ఉన్నాము కదా, మా దగ్గర తినడానికి ఏమీ లేదు అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అదే సమయానికి ఒక చిన్న బాలుడు అనొచ్చు, ఆ బాలుడు వాక్యం వినడానికి ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు, వాక్యం వినటానికి వచ్చినప్పుడు వారందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. 3 రోజులు ఉపవాసము నుండి వారి యొక్క ముఖాలు ఎలా అయ్యాయి? ముఖాలన్నీ మాడిపోయాయి. ఒక ముద్దైన తింటేనే వారి యొక్క శరీరానికి శక్తి వస్తుంది. అయితే ఏమీ లేవని మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నప్పుడు ఏమి లేవని చెప్తూ ఉన్నారు. అయితే ఆ బాలుడు ఏం చేశాడో తెలుసా? అయ్యా నేను ఇంటి దగ్గర నుండి వస్తూ ఉన్నప్పుడు మా అమ్మ 5 రొట్టెలు, గట్టిగా చెప్పండి, ఏం పంపించిందంట? 5 రొట్టెలు 2 చేపలు పంపించింది. నేను ఆకలేసి అలసిపోతానేమని చెప్పి ఈ 5 రొట్టెలు 2 చేపలు పంపించింది అయ్యా, నన్ను తినమని పంపించింది. అయితే వీటిని వారికి పంచిపెట్టమని యేసు ప్రభు చేతిలో పెడితే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆయన వాటిని ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేసి వాటిని ఇరిసి వాటిని ఆశీర్వదించి అక్కడున్న ప్రజలకు పంచగా ఏం జరిగిందో తెలుసా? వారు తిని అయిపోయిన తదుపరి ఎన్ని గంపలు మిగిలాయంట? ఇంచుమించు 12 గంపలు అక్కడ మిగిలాయి. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఉపవాసములు ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇక్కడ జవాబు వచ్చిందా రాలేదా? చిన్న బిడ్డ ఆకలి వేసి తెచ్చుకున్న ఆహారము అనేకులకు పంచిపెట్టబడింది. ఎంతమంది తిన్నారంట? అక్కడ రాయబడింది 5,000 మంది. కానీ ఇంచుమించు అని ఒక మాట అంటారు. చిన్న బిడ్డలు ఉండొచ్చు, లేదా ముసలి వాళ్ళు ఉండొచ్చు, చాలామంది ప్రజలు ఉండొచ్చు, స్త్రీలు ఉన్నారు. దగ్గరగా ఎంతమంది ఉన్నారో అక్కడ రాయబడలేదు, కానీ ఊరికే అంచనా వేశారు 5,000 మంది అని ఒక ఊరికి అలా చెప్పడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, కానీ నా ప్రియమైన దేవుడు, ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి దేవుని వాక్యం విని
ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావో అప్పుడు నీ యొక్క దేవాది దేవుడు నీకు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు. ఇది మొదటి మాట. రెండో మాటలోనికి వెళ్దాం. 3వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. చాలు ఏమని రాయబడిందో తెలుసా? రెండో మాట, మొదటిది ఏమో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రెండోదిగా దేవుని పనికి సమయాన్ని ఇవ్వాలి. రెండోది ఏంటి? దేవుని పనికి సమయాన్ని ఇవ్వాలి. వీరేం చేశారు? ఉపవాసములు ఉన్నారు కానీ దేవుని పనికి సమయాన్ని ఇవ్వలే. ఏం చేశారంట? ఉపవాసము నుండి మరలా వారి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి దూర ప్రాంతాలు వెళ్ళి వారు పనులలో నిమగ్నం అయిపోయారంట. కింద ఏమనింది? మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారంట. ఏ పనులమ్మా? కఠినమైన పనులు. మనం చూస్తూ ఉన్నాం, ఐగుప్తు దేశములో ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తు చేతిలో బానిసలుగా ఉన్నారు. వారి చేత రకరకాల పనులు, మామూలు పనులు కాదు, కఠినమైన పనులు చేయిస్తున్నారంట. వారి చేతనే మట్టి తొక్కిస్తూ, వారి చేతనే ఇటుకలు చేయిస్తూ, వారి చేతనే రకరకాల పనులు చేయిస్తూ బానిస బతికిస్తూ ఉన్నారంట. అయితే దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? నా ప్రజలు బానిసలుగా ఉండకూడదు. వారిని దేవుడు ఏం చేశాడంట? వారి మనవి విని, వారి ప్రార్థన విని ఐగుప్తు చేతిలో నుండి బయటికి తెప్పించాడు. ఇశ్రాయేలు ప్రజలను వారిని కానాను ప్రాంతానికి నడిపిస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారు దేవుని పని కంట సమయాన్ని ఇవ్వలేదంట. ఏమి ఇవ్వలే? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇవ్వలే. కానాను ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. మధ్యలో ఆకలి వేస్తూ ఉన్నప్పుడు మోసే మీద సనుగుతూ ఉన్నారు. మోసే, మేము ఆకలి అవుతుందిరా, ఈ భోజనాన్ని మేము తినలేకపోతూ ఉన్నాం, మాకు ఆహారము కావాలి, మాకు మాంసం కావాలి అని అల్లాడుతూ ఉంటే ఏసయ్యకు మోసే గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, మీరు సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారయ్యా, ఆహారం అంటున్నారయ్యా, ఏం చేయాలి అన్నప్పుడు ఆహారాన్ని కురిపించాడు, మాంసాన్ని కురిపించాడు. తిని మోసే మీద సనిగారు. మరలా వెళుతూ ఉన్నప్పుడు మీరు ఇక్కడనే ఉండండి, నేను కొండకెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను అని చెప్పి కొండ ఎక్కి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనికిమాల పని ఏంటో తెలుసా? ఇక మోసే రాడు, మోసే కొండ మీద చచ్చిపోయాడేమో అని ఒకరికొకరు మాట్లాడుకొని, ఏంటి ఇంత ఆలస్యమవుతూ ఉంది, మోసే రాడేమో అని చెప్పి అహరోను పిలిచి, అహరోను, మా కోసం ఏం చేయాలి? ఒక దూడని చేయ, ఒక దేవుణ్ణి చేయ అని చెప్పినప్పుడు, అయితే మీ దగ్గర ఏముందమ్మా, అమ్మా ఏముంది అని అడిగినప్పుడు, బంగారం అంతా తీసుకొని రండి, మనము దేవుని తయారు చేసుకున్నామని ఒక దూడను తయారు చేసుకొని నెత్తిన పెట్టుకొని తినచ్చు, తాగొచ్చు, పెళ్లి చేసుకొనుసు, పెళ్లికి ఇచ్చుకొనుసు వారు బ్రతుకుచూ ఉన్నారంట. అయితే దేవుని కోపాగ్ని వారి మీద రగులుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు నాశనము చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నాం? దేవుని పని చేయం, మన పనులే మనకు ముఖ్యం. ఎవరైతే అలా ఉంటారో వారు ఎంత పనులు చేసినా వారి సొంత పనులు అది వ్యర్థమని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. 3వ మాట చివరిగా చదువుకొని ముగించుకుందాం. సమూయేలు మొదటి పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. చివరి మాట చదవండమ్మా. మొదటి సమూయేలు అంటే సమూయేలు గ్రంథం మొదటి పత్రిక చదవం. 7వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు రాసిన మొదటి పత్రిక.
ఏం చేయాలో తెలుసా? మూడో మాట, నా వైపు చూడండి. మూడో మాట ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవాలి. ఇదే కదా నిజమైన ఉపవాసం. ఒక వ్యక్తి ఏమో, ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వెళ్ళారంట. ఒకడేమో పరిసేయుడు, రెండోవాడు సుంకరి. ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే మొదటి వాడు ఏం చేశాడో తెలుసా? అయ్యా, వాళ్ళలాగా నేను లేను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశమ భాగం ఇస్తూ ఉన్నాను, అలాగనే నాకు కలిగినదంతా నీకు ఇస్తూ ఉన్నానయ్యా, ఆ పనికి మాలినలాగా నేను లేను అని తనను తాను పొగుడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? అమ్మా శంకర్ ఏం దూరముగా నిలబడి, అయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను నీ సన్నిధిలోకి వచ్చుటకైనను అయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడనయ్యా, నేను మట్టి వాడనయ్యా, ఒట్టి వాడను, పురుగు లాంటి వాడను అయ్యా, నేను చెడిపోయిన జీవితము కలిగిన వాడను అని దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాడంట. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇద్దరి ప్రార్థన వింటాడు. అమ్మ, ధనవంతుడు చేసిన ప్రార్థన వింటాడు, పనికిమాల వాడు చేసిన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అయితే ఎవరైతే తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అయితే ఇద్దరి ప్రార్థన విని దేవునికి సుంకరి ప్రార్థన బాగా నచ్చి ఏం చేశాడు తెలుసా? ఇతని కంటే ఇతడు నీతిమంతుడు. కుట్టమ్మ చప్పట్లు కొట్టరా? ఇతని కంటే ఇతడు నీతిమంతుడు, ఇతడు తనను తాను తగ్గించుకొని అయ్యా నా సన్నిధిలో ఇతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చెప్పి అతనికి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, ఒక అర్హతను దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు. నీతిమంతుడు. నీతిమంతుడు ఎవరో తెలుసా? గర్వముతో ప్రార్థన చేయవాడు కాదు. ఎవరు నీతిమంతుడు? తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకొని ఎవరైతే ప్రార్థిస్తారో వారే నీతిమంతులని బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది. 3 మాటలు చెప్పాం. మొదటి మాట ఏంటి? ఉపవాసం అంటే ప్రార్థన చేయడం నిజమైన ఉపవాసం. రెండోది దేవుని పనికి సమయాన్ని ఇవ్వడం నిజమైన ఉపవాసం. మూడోది దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకొనుటయే నిజమైన ఉపవాసం. ఇలా చెయ్యండి. మీరు ఉన్న ఉపవాసానికి ప్రతిఫలము రాకపోతే ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత, ఇది లైవ్లో 40 దినాలు అయిపోయిన తర్వాత మీకు ప్రతిఫలము రాకపోతే అప్పుడు మళ్ళా నన్ను అడగండి. అన్నగారికి చెప్తే నా ఫోన్ నెంబర్ ఇస్తా. అయ్యా, నా ప్రార్థనకి ఎందుకు ప్రతిఫలం రాలేదని అప్పుడు అడగండి. మీరు ఉపవాసం ఉండి ఈ రీతిగా ప్రార్థన చేయమని నేను తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని మరలా అన్నగారికి అప్పగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మంచిది. శ్రేష్టమైన సంగతులను వివరించిన దేవుని సేవకుడు మరి పాస్టర్ చంద్ర గారికి సంఘపక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉపవాస దినము ఏ రీతిగా కొనసాగిస్తున్నాం, ఎలా కొనసాగించుకోవాలి, మన ఉపవాస దినాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, మా స్థుతులపై ఆశీనుడా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని నోటికి మీరు బోరగా ఉండి ఏ మాటల చేత ప్రభువా నీ బిడ్డలు ఈ యొక్క ఉపవాస దినాలను కొనసాగిస్తున్నారు, ఏ రీతిగా ఈ యొక్క 40 దినాలను కొనసాగిస్తున్నారో, లేఖనాలు ఏమి బోధిస్తున్నాయో, మన జీవితాలు ఎలా కొనసాగుతున్నాయో సూటిగా నీ బిడ్డలతో నీ దాస్య ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినము ఉన్నతమైన దినము, శ్రేష్టమైన దినము, నీ సన్నిధిలో గడుపు దినము,
అనేక మందికి లేని భాగ్యము, ఈ లోకములో విడిచిన వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ నీ ఉన్నతమైన కృప, నీ అపారమైన ప్రేమ, నీ ఉన్నతమైన కరుణ, వాత్సల్యము మాపై ఉంచి తండ్రి, నన్ను సజీవులముగా ఉంచి మీరు మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో అనేక మంది నాయన జీవితాల్లో మీరు చేస్తున్న గొప్ప కార్యములను తండ్రి ఈ సమయంలో మేము నెమరేసుకుంటున్నాం. నాయన మీరు చేసిన కార్యములు నెమరేసుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా మీ ఎడల అవిధేయత కలిగి ఉన్నారో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును నాయన, మాలో ఉన్న అవిధేయతను, మాలో ఉన్నటువంటి నాయన అవిశ్వాసము, మాలో ఉన్నటువంటి భక్తి జీవితంలో ఉంటున్నామనే ముసుగులో మోసమును తండ్రి నాయన గ్రహించలేని బిడ్డలతో మీరు మాట్లాడాలి. ఇంతవరకు తండ్రి ఈనాటి నాయన ఇదిగో ఈ శిలువ ధ్యానములలో ఈ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. బిడ్డల యొక్క జీవితాల్లో నెరవేర్పును దయచేయండి నాయన, గ్రహించు శక్తిని దయచేయండి, ఆలకించు శక్తిని దయచేయండి నాయన. లోకములో ఉంటూ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనదేదో నీ సన్నిధిలో చేరి అడిగి తెలుసుకుని ఆ రీతిగా నడుచుకునే కృపనిమ్మని పెద్దలను బట్టి, సంఘమును బట్టి, విశ్వాసమును బట్టి, చేరొచ్చిన బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ మనవులను మీ సన్నిధిలో చేర్చుకోమని మా ప్రియుడిని, మా రక్షకుడిని, నజరేయుడైన యేసయ్య ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి మనవులని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.